ఇంతకీ ఏం చేయబోతున్నారు? ఈలోపు ఆలోచించి పెట్టుకున్నా. పాలకూర పకోడీ. పాలకూర పకోడీలు. వావ్, ఇందాకే అనుకున్నా మంచిగా శనగపిండితో పకోడీలు అయితే బాగుంటాయి, చేసుకోవచ్చు అనుకుంటారు. చెప్పింది కదా తనకు హాట్ ఇష్టం. హాట్ ఇష్టం కాబట్టి స్వీట్ తర్వాత హాట్ మనకి డెఫినెట్లీ కావాలి కాబట్టి పకోడీలు అన్నమాట. పాలకూర పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో పకోడీల పిండి రెడీ చేసుకుందాం ఫస్ట్. యా, నాకు ఎనీ హెల్తీ గ్రీన్ లీఫీ ప్రిపరేషన్స్ ఇష్టం. ఓకే, కాబట్టి పాలకూర వేసేసుకుందాం. ఓకే, పాలకూర, శనగపిండి. నా ఏం ఇంగ్రీడియంట్ ఇది? మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవాళ టెస్ట్ ఇంగ్రీడియంట్. ఓకే, బియ్య పిండి, అల్లం, ఓకే, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఓకే, ఉప్పు, ఓకే, ఓకే, అలాగే కారం. ఆయిల్ వేడి పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసుకుని ముందు స్పూన్తో కలిపేసుకుందాం. యా, ఆ తర్వాత వాటర్ వేసేసుకుని కలిపేసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకుందామా? ఓకే, వాటర్ సరిపోతాయా? ఇలా స్పూన్తో కలవమ్మా, చేత్తో కలుపుకోవాలి కదా. అలాగే అమ్మా, కలిపేసుకోండి. ఓకే అమ్మా. ఓకే, సో పిండి కలిపేసుకున్నారా? వేసేయండి పకోడీలు. ఆయిల్ వేడైపోయింది. నవ్వకూడదు, నేను ఎలా వేసిన. ఓకే, చూస్తాం మేము. అంటే ఈజీగా గ్రాస్ప్ చేస్తారు కదా మీరు. ఓకే, ఇలా మాళవిక కష్టపడి వేసిన పకోడీలని మనం అలా ఈజీగా సుధారంగా కలుపుకోవాలన్నమాట. అలా కలిసిపోతూ ఉంటాయి అవి. అలా కలిసిపోతూ ఉండే లోపు మీరు మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి మీరు నా కోసం పాట పాడాలి. డెఫినెట్లీ. నాకు ఒక పెళ్లి పాట గుర్తొచ్చింది. వేటూరి గారు రాసిన పాటలు, మంచి మంచి పాటలు పాడే అవకాశం వచ్చింది. వరుడు సినిమాలో 4 పాటలు పాడాను. ఫస్ట్ అది పాడతా. 5 రోజుల పెళ్ళి, అమ్మంటి పెళ్ళి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి, వరుడు కోరిన పెళ్ళి, రామయ్య పెళ్ళి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. ఇది నాకు ఒక్క నిమిషం. మీ వారి పేరేంటి? కృష్ణ. కృష్ణ. ఓకే, సో ఆల్మోస్ట్ 2 years అయిందా మ్యారేజ్ అయిపోయి? వెరీ నైస్. సో ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్? సూపర్. ఏం చేస్తుంటారు మీ వారు? తను బ్రిటిష్ గ్యాస్ అని సెంట్రికా అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, వైస్ ప్రెసిడెంట్గా. ఓకే, సో ఫైనాన్స్ అండ్ అటు సైడ్ అనమాట, మేనేజ్మెంట్ సైడ్. పాటలు అంటే చాలా ఇష్టం అని ముందు చెప్పినప్పుడు అంత ఇష్టం అని తెలీదు. అసలు నాకంటే 24 గంటలు ఇంట్లో ప్రొఫెషనల్ గా కాదు, పాడుతూనే ఉంటాడు. చాలా పాటలు వింటాడు. దానివల్ల కూడా నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? ఏమో, అది నెక్స్ట్ టైం తన్ని పిలిచినప్పుడు అడుగుదాం. పెంచుకున్నారు. వెరీ మీరు పెళ్లి పాడగానే నాకు మీ పెళ్లి గుర్తొచ్చి క్వశ్చన్స్ వేసా. పకోడీలకి ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ సాంగ్. ఇంకో పెళ్లి పాట. అవునా? వేటూరి గారి వన్ ఆఫ్ హిస్ లాస్ట్ సాంగ్స్, సింహ సినిమాలో చక్రి గారి మ్యూజిక్ లో పాడాను నేను. కనులారా చూద్దాము కదలిరారమ్మా, పసుపు కుంకుమ జంట కట్టే పెళ్ళి నేడమ్మా, లక్ష్మీ నరసింహ కళ్యాణం భువి
తిరిగి వచ్చే దివ్య వైభోగం. ఇది చాలా చాలా ఇష్టమైన పాట. నాకు వేటూరు గారు ఇష్టం. సో ఆయన రాసిన పాట చక్రి గారి మ్యూజిక్లో పాడటం చాలా హ్యాపీ. బాలకృష్ణ గారి సినిమాలో. అవును. అండ్ బాలకృష్ణ గారు మా పెళ్ళికి రావడం ఇంకా ఇంకా హ్యాపీ. అవును. ఇక్కడ సందర్భంలో నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. రీసెంట్ గా ఒక షోలో ఏదో ఒక దీంట్లో చూసాను నేను, బాలకృష్ణ గారితో మీరు పాట పాడారు. అసలు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? ఆయన పాడుతుంటే అసలు నేనే చూసి అసలు ఎలా అనిపించింది మాలవిక గారికి అనుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఆయనతో కలిసి పాడటం స్టేజ్ మీద? భయం వేసిందా లేకపోతే ఎలా అనిపించింది? అసలు ఆయన డెడికేషన్ చూసి ముచ్చటేసింది. ముందుగానే వచ్చేసి కూర్చుని పాటను ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ ట్రాక్ పెట్టుకుని ఒక 10 సార్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకుని మొత్తం బైహార్ట్ చేసేసి పాట. ఆ డెడికేషన్ చాలా. ఆయన స్టేచర్కి ఆయన అంత కంగారు పడి అంత ఇష్టపడి ప్రజెంట్ చేయటం గ్రేట్ కదా. వెరీ గ్రేట్, వెరీ నైస్. సో రాజుగారు తీసి ప్లేట్ ఇక్కడ పెట్టారు అంటే ఏంటంటే పకోడీలు అయిపోయి మాట్లాపి ఇంకా సర్వ్ చేయండి అని అర్థం అనమాట. స్టేజ్ లో తీస్తేనే టేస్ట్ బాగుంటది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. నేను ఫస్ట్ లో వేసినప్పుడు పకోడీ పిల్లలు అయ్యాయి కొన్ని. అవి కూడా తీయండి. పిల్లలే కాదు, మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని తీస్తాను. మొత్తం కలిపి పకోడీ ఫ్యామిలీ. ఇదేదో బాగుంది. వచ్చాయా? ఇదిగో ఇవి ఇంకా కొంచెం ఇంకా చాలా మైనర్ పిల్లలమ్మా. వీటిని చాలా చంటి పిల్లలు. అయిపోయింది మీ పకోడీలు వేడి వేడిగా. ఓకే, టేస్ట్ చూసేద్దాం. బట్ దానికన్నా ముందు ఈ పకోడీలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. పాలకూర పకోడీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో తరిగిన పాలకూర, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలకూర పకోడీ రెడీ.